రికార్డింగ్ నంబర్ 197 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. చతుర్థ స్కందము సెకండ్ పార్ట్లో ద్వితీయ భాగంలో 4వ స్కందంలో ద్వితీయ భాగంలో 614 పద్యం నుంచి చదువుకోబోతున్నాం. ఇప్పుడు మనం సనత్ కుమారుడు ఇలా చెప్తూ ఉన్నాడు చిరునవ్వుతో, రాజోత్తమ, నీవు చేసిన సంప్రశ్నము సాధుజనుల పద్ధతిలో లోకోత్తరముగా ఉన్నది. దీనిని బట్టియే నీవు సర్వభూతహితమైన బుద్ధి గలవాడవని తెలియచున్నది. సాధుజనులలో ఉత్తముల చరిత్రము ఇట్లే 3 లోకముల యందును సంతోషము కలిగించును. సజ్జన సాంగత్యము కలిసి కొనిన వారిలో ఉభయపక్షములకును సమ్మతముగా ఉండును. సజ్జనులు చేయు సంభాషణలు సంప్రశ్నల ధోరణి సరసముగా ఉండి జనులకు శుభమును కలిగించును అని అభినందించి మోక్షోపదేశమును కోరుచున్న పృథు చక్రవర్తితో ఇట్లనెను. మధుసూదనుడైన నారాయణుని నిర్మల పాదారవిందములను ధ్యానించుట, వాని దివ్యగుణములను ధ్యానించుట అను సాధనమున నీవు పండితివి. ఆ ధ్యానమునందు రమించుట ఏర్పడిన నీకు దేహాదికములైన ఆత్మవ్యూహముల మలినము ఎప్పుడో తొలగినది. వైరాగ్యము నీయందు నిత్యమై ఉన్నది. నీవు లోకోత్తరుడవు అయినను అడిగితివి కనుక చెప్పెదను వినుము. సంసారమునందు వేగముగా క్షేమము కలుగు మార్గము ఏమి అని ప్రశ్నించితివి. నేనెవ్వడను అను సంప్రశ్నముతో చక్కగా మనస్సును విశేషముగా చెరింపచేయవలెను. దానికి సంబంధించిన శాస్త్రములను అభ్యసించుట వలన క్షేమము కలుగును. తాను కానట్టి వస్తువులుగా నిశ్చయమునకు తోచిన వాని యందు వైరాగ్యము వహింపవలెను. నాది అనబడు వస్తువేదియును తాను కాదు. ఈ పదములచే తెలియబడు వస్తువేదియును తాను కాదు. ఈ పదములచే పిలువబడు వస్తువుల యందున్న అంతర్యామి తానే. అంతర్యామి యందు ధ్యానము నిలిపి పైభావములందు సంబంధములందు వైరాగ్యమును సాధింపవలెను. అట్లే నా దేహము, నా మనస్సు, నా బుద్ధి, నా పాండిత్యము, నా ధర్మము అనువానియందును అంతర్యామి ధ్యానమేర్పడి భావములయందు వైరాగ్యమేర్పడవలెను. అప్పుడా భావములు కూడా అంతర్యామితో నిండి తిన్నగా 1000 రెట్లుగా ప్రకాశించును. అట్లే నా జ్ఞానము అను ముడి విప్పుకొన్నప్పుడు తాను జ్ఞానమై మోక్షము సిద్ధించును. ఇట్టి ధ్యానము వలన నిర్గుణ బ్రహ్మమునందు ప్రజ్ఞ నిలుచును. అది తానే అగును. ఈ మార్గము క్షేమమునకు కారణము. దీనిని అభ్యసించుటకు వలసిన అంశములను వినుము. నెంబర్ 1, శ్రద్ధ. ఇది అకారణమైన ఉత్సాహములతో ఆదరముతో కూడిన నిరంతరమైన అవలంబనము. నెంబర్ 2, భగవద్దర్శనము దినచర్య అగుట, అనగా భూతదయ నిత్య సంతోషము లభించిన దానికి తృప్తిపడుట. నెంబర్ 3, భగవంతుని యందు విశేషమైన జిజ్ఞాస. జిజ్ఞాస అనగా తెలుసుకొను కోరిక. జీవిత సన్నివేశములలో కారణరూపుడుగా భగవంతుని వెదకుట. నెంబర్ 4, ఆధ్యాత్మయోగమునందు నిష్ట. ఆత్మని అధిష్ఠించిన మనస్సు యొక్క లక్షణమునందు ధ్యాస. నెంబర్ 5, యోగీశ్వరులైన మహనీయులను ఉపాసించుట, అనగా దరిజేరి విడవకుండా తిరిగి వారి వలన ఆచరణ రహస్యములను సంక్రమింపచేసుకొనుట. నెంబర్ 6, నారాయణుని కథలను నోరారా పలుకుచూ వినుచుండుట. అతడు పుణ్యోపాశ్రయుడు, అనగా ఆశ్రయము అను పట్టుదలను పుణ్యముగా మార్చి ప్రసాదించును. ఇతర విషయములందు పట్టుదల రాగద్వేషములను అంటించును. నారాయణుని యందు పట్టుదల పుణ్యమునకు పట్టుగా మారి సాధకుడను వెలుగుగా పరిణమించును. అతడు పుణ్యశ్రవణుడు, అనగా వానిని గూర్చి ఆసక్తితో వినునప్పుడు నారాయణుడే ఆసక్తిగా వినుటగా సాన్నిధ్యమిచ్చును. నెంబర్ 7, అనేక ప్రయోజనముల యందు పట్టుదలతో తిరుగువారితో కలసి తిరుగకుండుట.
అట్టి వారితో సహవాసము చేయవలెనను కుతూహలము తొలగించుకొనుట. దీనిని అభ్యసింపనిచో సాధకుని యందు వైరాగ్యమున్నను పరోపకారము అనుకొని ఇతరుల కూడని పనులకై త్రిప్పలు పడుటతో జీవితము గడిచిపోవును. ఉదాహరణమునకు సోమరి ఒకడు తిండి లేక బాధపడుచున్నప్పుడు వానికి ద్రవ్యమిచ్చి భూత దయ అనుకొనుట వలన వానిపై వ్యామోహము పెరుగును. వాడు ద్రవ్యమును దిగమ్రింగి మరల మరల యాచించును. యాచించిన దానితో సుఖములు మరగును. ఎచ్చటనైన ఉద్యోగం ఇప్పించినచో యజమానిని తిట్టి కలహించి పని మానుకుని అప్రతిష్ట తెచ్చును. ఇట్టి సందర్భముల యందు సహవాసములపై విరక్తిని అభ్యసించవలెను. అట్లే ఇంద్రియలోలురైన వారి సాంగత్యము నేర్పుతో తొలగించుకొనవలెను. అట్టి మిత్రులకిష్టములైన ప్రయోజనములందును కోరికలందును ఆకర్షణ పుట్టరాదు. మిత్రుని మెప్పునకై అతనితో పాటు దేశ కాల పాత్రత లేని ఆహారాదులను స్వీకరింపరాదు. అతడు తన మిత్రులతో మైత్రి చేయుమని తన శత్రునితో మాటలాడవలదని చెప్పును. అట్టి మార్గములు అనుసరింపరాదు. వానినుపదేశించు మిత్రుని తప్పించుకొనగలిగినచో ఒక్కనితోనే పీడ వదిలిపోవును. నెంబర్ 8, భగవంతుని గుణకీర్తనమును అమృతముగా గ్రోలుచు ఇతరములందు వైరాగ్యమును అభ్యసింపవలెను. ఇతరులలోని మంచి గుణములే భగవంతుని గుణములు. వానిని కీర్తించి మనస్సును వికాసమందించుకొనవలెను. దుష్టుల దోషములను విమర్శించుచు కాలము వ్యర్థము చేసుకొనుట ధర్మ సంస్థాపనము అని అనుకొనరాదు. నెంబర్ 9, ఆత్మనే విహారస్థానముగా చేసుకొనవలెను. ధ్యానం అభ్యసించి ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి వెనుకకు ఆకర్షించుకొని మనస్సున నిలుపవలెను. మనస్సును ఉచ్ఛ్వాస నిశ్వాసల గమనికలో నిలుపవలెను. అప్పుడు అన్నియు తన యందు విహరించును. జనసమ్మర్దము లేని ప్రదేశములపై అభిలాష కలిగించుకొనవలెను. అభ్యాసము స్థిరమగుటకు ముందు జనసమ్మర్దమున గడిపినంత కాలము మనస్సునకు ఆత్రపడుట కల్లోలితమగుట ఉండును. క్రీడలు దీనికి అపవాదము. క్రీడాత్మక బుద్ధి కలుగని ఆవేశపూరిత స్థలముల నుండి తప్పించుకొనవలెను. క్రీడలు కూడా పట్టుదలగా జరుగు చోటికి పోరాదు. ఉదాహరణమునకు డబ్బులు పెట్టి పేకాడుట, గుర్రపు పందెములు మున్నగునవి జరుగు తావులకు పోరాదు. మరియు దూరము నుండి 10 మంది చేరిన దృశ్యము కనిపించినచో అందేమి జరుగుచున్నది అను కుతూహలము పుట్టరాదు. నెంబర్ 11, అహింస, దమము, శమము ప్రవర్తన యందు ప్రధానములు. కూరలు తినుచుంటిమి గదా అని చెట్లను పీకి పారవేయరాదు. ఇతరులకు పరుషవాక్కులతో ధర్మోపదేశము చేయుట కూడా సాధనకు హింసా మార్గమే. దానిని పరిహరింపవలెను. శమమనగా కలిగిన ఆవేశమును అభిప్రాయమును వీలైనంత త్వరలో తొలగించుకొనుట. తనకేది హితమో దాని యందు వర్తింపవలెను. మంచివైనంత మాత్రమున అన్నియూ మనకు సంబంధించినవి అనుకొనరాదు. ఒక సాధకుడు కృష్ణుని యందు జిజ్ఞాసను పెంచుకొనదలచి గోపాల మంత్రములెన్ని విధములో అని పరిశోధన చేయుచు జీవితమును కేవల కుతూహలమున వ్యర్థము చేసుకొనును. అట్లే కనిపించిన యోగాభ్యాస మార్గములన్నిటినీ ప్రయోగించి వినోదించుటకు ప్రయత్నింపరాదు. అట్లే కుటుంబమునకు వినియోగపరపవలసిన జీతపు డబ్బులను తీర్థయాత్రలకు, సజ్జనులను సన్మానించుటకు వెచ్చపెట్టరాదు. తన్ను నమ్ముకొనిన సాధుజనులకు ఆలుబిడ్డలను కష్టముల పాలు చేసి దేశసేవ అని లోకసేవ అని దంభ మార్గమున పడరాదు. నెంబర్ 13, భగవత్కథలను నిత్యము పఠించుచు స్మరించుచుండవలెను. నెంబర్ 14, యమము నియమము అను వానిపైకి కోరికలను మరలింపవలెను. నెంబర్ 15, ఇతరుల భక్తి సాధనా మార్గములను నిందింపక సహకరింపవలెను. నెంబర్ 16, యోగము లోకక్షేమము కోరి వాని నిమిత్తముగా కల్పించుకొను అక్కరలేని పనులను మానవలెను. చలి వేడిమి మున్నగు ద్వంద్వములను లెక్క చేయక సహింపవలెను.
నెంబర్ 18 ఆదరము గల భక్తజనములున్న చోట రమ్యముగా భగవత్కథలను చెప్పి వారి చెవులకు ఇంపు గొలుపవలెను. నెంబర్ 19 భక్తి యోగమందలి మాధుర్యమును అభ్యసించి ఆత్మకాని వస్తువునందు సంగమును తొలగించుకొనవలెను. నెంబర్ 20 జరిగిన కార్యములను వాని కారణములను భగవంతుడుగా భావింపవలెను. అందలి కార్యకారణముల లౌకిక గుణములందు దృష్టి పోరాదు. నెంబర్ 21 చక్కని గురువు యొక్క అనుగ్రహము లభించినప్పుడు బ్రహ్మనిష్ట గల వారితో స్నేహము పెంచుకొనవలెను. నెంబర్ 22 ధనార్జన కొరకు, భార్య కొరకు, బిడ్డల కొరకు ఆత్రపడు బుద్ధి పోగొట్టుకొనవలెను. నెంబర్ 23 తన స్వభావము నుండి క్రమముగా భగవద్ధ్యానము వైపునకు వైదొలగవలెను. ఇట్టి ప్రవర్తనము వలన జ్ఞానము వైరాగ్యము వేగవంతములగును. తన స్వభావము యొక్క వేగము సన్నగిల్లును. జీవునకు వెలుపల కనిపించున్నవి కుండలు, పాత్రలు మున్నగు వస్తు సామగ్రి, ఇవి భౌతికములు. లోపల అనిపించున్నవి సుఖములు, దుఃఖములు మొదలగునవి భౌతికములు కావు. ఇవి రెండును తనకన్నా వేరుగా తోచుచుండును. యోగ సాధనచే ఆత్మను ఈ రెండిటి యందును దర్శించువానికి సమస్తము తన అంతర్యామిత్వముగా తెలియను. ఇట్లు ఆత్మజ్ఞానముచే బద్దలు కొట్టబడి ఈ రెండు విధములైన ఆధారములను తన యందు అంతము చెందును. ఈ జ్ఞానమును అనుభవించువానికి ఆవరణలుండవు. యజ్ఞమున నిప్పు పుట్టించు సాధనమును ఆరణి అందురు. దాని నుండి పుట్టిన నిప్పు దానిని కూడా దహించుటకు సమర్థమై ఉండును. యజ్ఞమున మండుచున్న హోమమందు ఆరణిని పడవైచినచో అది కూడా మండి భస్మమగును. ఇట్లు చేయునట్టి హోమమునే సర్వహుతము అను యజ్ఞము అందురు. ఇది సన్యాసమునకు చిహ్నము. ఆనాటితో అగ్నిహోత్రము పూర్తి అగును. ఇది కేవలము సంకేతము మాత్రమే. మనస్సుతో సంకల్పించి భక్తి యోగమును అభ్యసించినచో మనస్సు అను ఆరణియందు భక్తి అగ్నిగా పుట్టును. దాని యందు తన మనస్సు యొక్క స్వభావము, దానితో దాని యందున్న అభిప్రాయములు, నమ్మకములు, రాగద్వేషాదులు అన్నీయూ భస్మమగును. తన ప్రత్యేక గుణములు మిగులకుండా వాని నుండి జీవుడు విముక్తి చెందును. అటుపైన తన యందు దైవధర్మము మిగులును. దీనినే హృదయము యొక్క ముడివిప్పుకొనుట అందురు. తెలిసికొనువాడు తెలిసికొను విషయము అనునవి తెలివి అను దారమునకు రెండంచులు. ఈ రెండును ముడిపడి ఉండుట వలన రెండు త్రాళ్ల వలె భ్రమ కొలుపును. దీనినే అవిద్య లేక అజ్ఞానము అందురు. దానియందే దేహములు, వస్తు సామగ్రి, తెలిసికొనబడు వివిధ శాస్త్రాదులు నిలబడి ఉండును. ఈ ముడి విప్పుకొనుట విద్య అనబడును. అట్టివానికి విద్యలన్నిటిలో తెలియబడునది తానే, తెలియబడువాడు తానే. ఈ స్థితి అనుభవింపబడుటయే మోక్షము అనబడును. సూచితివా, జీవుడు నిద్రపోవుచున్నప్పుడు కలలు వచ్చును. అందు తాను కాక మరి ఏమేమో కనిపించును. ఇవి అన్నీయూ తన యందు కదలుచున్నవే కదా. అయినను తెలివి లేకపోవుట వలన నిద్రలో సుఖ దృశ్యములు కనిపించినప్పుడు సుఖము, దుఃఖ దృశ్యములు కనిపించినప్పుడు దుఃఖము తాత్కాలికముగా అనుభవింపబడును. అన్నీయూ తానే అయ్యుండి మతిలేక సుఖ దుఃఖములు అనుభవించుచున్నాడు. తాను రాజైనట్లు లేక దాసుడైనట్లు భావములు కలిగి గుణములుగా కలలో పనిచేయును. మెలకువ వచ్చినంతనే సత్యము కాదు అని తెలియను. అట్లే తనకన్నా వేరుగా ప్రపంచమున అనుభవించుచున్న గుణముల భేదములన్నీయూ ఆత్మజ్ఞానము కలిగిన వానికి మాయమగును. మన రికార్డింగ్ నెంబర్ 197 అయిపోయింది. చతుర్థ స్కంధంలో సెకండ్ పార్ట్లో ద్వితీయ భాగంలో 621 పద్యం దాకా చదువుకున్నాం ఇప్పుడు మనం.